కేటీఆర్ ఈటల పరస్పరం ఒక ఆయనది పింక్ బుక్, ఇంకో ఆయనదేమో సాఫ్రాన్ బుక్. నిన్న నుంచి వాళ్ళు మన కవిత పింక్ బుక్ అని మాట్లాడినప్పటి నుంచి వీళ్ళు సాఫ్రాన్ బుక్ అందుకున్నారు. అవును, కేటీఆర్ కాకుండా ఇప్పుడు అసలు కేసీఆరే రంగంలోకి వచ్చారు కదా. నిన్న ఆయన చాలా రోజుల తర్వాత ఆయన అంటే అధికార పార్టీ కార్యాలయానికి ఆయన సెక్రటేరియట్కి వెళ్ళడానికి ఏమో 9 ఏళ్ళు సరిపోయింది, ఆయన కొత్తది కట్టుకునే వరకు రాలేదు. ఇప్పుడు ఆయన నిన్న వెళ్ళారు, అంటే అది ఆయన రేవంత్ రెడ్డి గారి కోసం కట్టించారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన కట్టి అన్ని సిద్ధం చేసి ఆయన వెళ్ళారు. చాలా అరుదుగా జరుగుతుంటుంది ఇప్పుడు. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, ఇది నచ్చిన ప్రభుత్వం కాదు, మెచ్చి వచ్చిన ప్రభుత్వం కాదు అంటున్నారు. అంటే ఓడిపోయిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళని ఇది మెచ్చింది కాదు, నచ్చింది కాదు వచ్చి ఎందుకు అంటున్నారో నాకు తెలీదు. రెండో విషయం, ఉప ఎన్నికలు వస్తాయి. ప్రధాన ప్రసంగం ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? ఆయన కరీంనగర్లో 2 సార్లు పోటీ చేసి ఉప ఎన్నికలను ఒక అస్త్రంగా మార్చుకున్నారు. ఓకే, అది ఇప్పుడు ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి? దానికి ఆధారం ఏం లేదు. అంటే ఎన్నికలు అని చెప్తే తప్ప పార్టీ క్యాడర్ను కాస్త ఉత్సాహంగా ఉంచలేని పరిస్థితి. అంటే అదొకటైనా సార్, లేకపోతే ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య బంధం కూడా ఏదన్నా రహస్య బంధం ఎందుకు? మనం నిన్న చెప్తున్నా, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? వాళ్ళు న్యాచురల్గా కాంగ్రెస్ ఓటేయకూడదు కాబట్టి కాంగ్రెస్కి ఓటేయకూడదు కదా. వాళ్ళు ఎవరికి వేస్తారు విషయం చెప్పలేదు కదా. పోనీ వామపక్షాలలాగా మేము లౌకిక తత్వం అది కూడా వాళ్ళు ఏం చెప్పలేదు కదా. తప్పకుండా బీజేపీ కానీ ఉత్సాహం తెచ్చే విషయం ఉంటే అదే అయి ఉండాలి. కాబట్టి ఇంకా మూడోది మీరు చెప్పిన పింక్ బుక్, ఇవి కేటీఆర్ అన్నారు నా పేరుతో పెట్టింది తీశారు, వీళ్ళు అన్నీ రాసుకుంటున్నాము చేస్తామన్నారు. కవిత ఏమో పింక్ బుక్ అన్నారు. ఈటెల రాజేందర్ ఆయన కూడా కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ తరఫున, లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రేసులో ఉన్నాడు. కాబట్టి ఈ బుక్కుల గొడవ ఎందుకని కాన్స్టిట్యూషనల్ బుక్ను వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. దాని ప్రకారం రాసుకుంటున్నారు, ఎవరైతే వాళ్ళు రాసుకొని ఈ బెదిరింపుల పర్వం ఈటెల టు కేసీఆర్ సరే ఇవన్నీ బెదిరింపులు ఉద్యోగులను అధికారులను ఎందుకు మధ్యలో ఇరకాటంలో పెడుతున్నారో మటుకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణకు చీఫ్ సెక్రటరీ కూడా మారాల్సి ఉంది. ఐఏఎస్లో ఒక విధమైన అసౌకర్యంలో ఉన్నారు. ఏం చేస్తే తప్పు, ఏదో సామెత చెప్తారే పైకంటే అది కిందికంటే ఇది అన్నట్టుగా. రాజుగారి బిడ్డను ఎత్తుకున్న తప్పేనంట, దించిన తప్పేనంట. ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకునేవాడుగా అంటాడు, దించితేనేమో నా బిడ్డ నేను కనబడలేదా అంటాడంట. సో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి అలా తయారైందనమాట. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా కింద ఉద్యోగుల సంగతి మనం ఏం చెప్తాం. కాబట్టి వద్దు సార్, ఈ బుక్కులు వద్దు సార్. అంబేద్కర్ మనకు ఒక బుక్ రాశాడు, ఆ బుక్ ఫాలో అవుదాం. ప్రజల పట్ల రాజకీయ ఎన్నికలకు సంబంధించి సార్ ఢిల్లీలో ఉన్న ఒక స్పెక్యులేషన్ అనండి, అబ్జర్వేషన్ అనండి, ఈ మహబూబ్నగర్ జడ్చల్ల మధ్యలో హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసిందండి. సో దిస్ ఈజ్ సంథింగ్, అంటే హైదరాబాద్ని ఇంకేదో చేద్దామనే ఉద్దేశంలో కేంద్రం ఉంది. బహుశా అదే ఇంకోటి ఏదో జరిగితే దానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరుగుతాయి. దట్ మే లీడ్స్ టు బై పోల్స్. ఇంకేం జరుగుతుంది, కేంద్ర పాలిత ప్రాంతం చేద్దామనే ఉద్దేశంలో ల్యాండ్ బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. దట్ ఈస్ ఏ వైల్డ్ స్పెక్యులేషన్. ఇది నేను 2010 నుంచి చాలా తీవ్రంగా వింటున్నాను. బీజేపీ సెక్షన్స్ దీన్ని బాగా ఫ్లోట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ కాశ్మీర్ వేరు, కాశ్మీర్ను కూడా మేము వీలైనంత తొందరగా రాష్ట్రం చేస్తామని వాళ్ళు కమిటీ అయినారు. సుప్రీంకోర్టు కూడా అడిగి ఉంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం అసాధ్యం. యు టేక్ ఇట్ ఫ్రీ, అసాధ్యం, అసంభవం. అది అనవసరమైన కట్టుకథ, ఊహ. ప్రొక్యూర్మెంట్ ఎందుకు అయి ఉంటుంది సార్? హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్, 25,000 acres. తప్పకుండా వాళ్ళు ప్రతి చోట భారీగా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు పెద్ద అహ్మదాబాద్ టు బెంగళూరు ఏదో పెద్ద రోడ్డు ఒకటి వేస్తున్నారు. నేను మొన్న కూడా ఐ వాజ్ ఇన్ కర్నూల్, ఈ మహబూబ్నగర్ ఇవన్నీ మనం వెళ్తాం కదా, అవన్నీ భారీ ఎత్తున 6-way రోడ్డు వేస్తున్నారు ఒకటి. అవును, అది మనం నేరుగా చూడొచ్చు, ఇటు 6 మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో ల్యాండ్ బ్యాంక్స్ విపరీతంగా సేకరిస్తున్నారండి. ఇవన్నీ కార్పొరేట్ ప్రయోజనాల కోసము, రెండవది డిఫెన్స్ ఇవి కొన్ని పెట్టడం, రకరకాలుగా ఇవి అన్నీ జరుగుతున్నాయి. అంతిమంగా ఎలా ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిది కూడా అదే కదా, 4th సిటీ అనే ఆయన ఒకటి నేను ప్రకటించాడు. ఫార్మా సిటీ అంతకుముందు ఉన్నది అదొకటి అన్నారు. కాబట్టి ఈ ల్యాండ్ పాలిటిక్స్ చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇంకొకటి సార్, బట్ బీజేపీ ఒకటైతే నిజం, బీజేపీకి స్పెషల్ ఐ ఫర్ తెలంగాణ. స్థిమితంగా ఉండని దలుచుకోవట్లేదు 2 తెలుగు రాష్ట్రాలు. ఖచ్చితంగా ఉండేది దలుచుకోలేదు. ఇందాక నేను చెప్పా కదా, ఇంటిలో ఉన్న పవర్ ఇంత కాదయా అని. ఇక్కడ వీళ్ళని ఎవరిని వాళ్ళు కుదురుగా ఉండనివ్వరు. కేసీఆర్ను కూడా, కేసీఆర్ పట్ల, కవిత, కేటీఆర్ పట్ల వాళ్ళు
కొంత ఉదారంగా ఉండడం కూడా అదే కారణం. దిస్ హిడెన్ అండర్స్టాండింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ స్ట్రెంగ్త్ అండ్ అంటారా? ఇట్స్ ఓపెన్ బహిరంగ రహస్యం అది ఖచ్చితంగా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీని మోదీని ఏ విషయంలో అయినా తీవ్రంగా ఒక విమర్శ చేసి ఎన్ని రోజులైంది. ఇదే తెలంగాణ భవన్లో ఒక ఏడాది క్రితం కేసీఆర్ గారు ఏడాదికి ముందు ఎన్నికలకు ముందు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో ఒక అక్షరమైనా ఇప్పుడు వినపడుతుందా? అసలు సమాఖ్యతత్వము మతతత్వము ఇవన్నీ మాట్లాడారు, ఏమి లేవే ఇవి. కాబట్టి టోటలీ సైలెంట్ ఆన్ బీజేపీ, వైలెంట్ ఆన్ పొలిటికలీ వైలెంట్ ఆన్ రేవంత్ రెడ్డి. దే టార్గెట్ ఈజ్ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. అండ్